సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు ఎవరో నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. హామీలను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అసలైన నకిలీ అని వ్యాఖ్యలు చేశారు. గల్లీల్లో పారే మురుగు నీరు కన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలు మరింత కంపు కొడుతున్నాయంటూ ఎద్దేవా. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు 40,000 కోట్లు ఇవ్వడానికి ఉన్నాయి, కానీ ఉద్యోగులకు పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవని విమర్శించారు. సంగారెడ్డి పట్టణంలో హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, ఇవాళ భూపాలపల్లి వేయిండు. భూపాలపల్లిలో ఏమన్నాడు తెలుసా? ఇవాళ అసలుకు నకిలీకి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతుందట. అసలోళ్లకు నకిలీయోనికి మధ్య ఎలక్షన్ జరుగుతుందన్నాడు. కరెక్టే రేవంత్ రెడ్డి. అసలెవడో నకిలీ ఎవడో నీ 2 ఏండ్ల పాలన చూసినాక, ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా? ఎవడు అసలో ఎవడు నకిలో అర్థమైతలేదా? కేసీఆర్ 2,000 ఇస్తా అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, రైతు బీమా అంటే ఇచ్చిండు, మంచి నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు. నువ్వు నకిలీగానివి. నువ్వు ఏమన్నావు? తులం బంగారం అన్నావు, ఎగబెట్టినావు. 4,000 పింఛన్ అన్నావు, ఎగబెట్టినావు. మహిళలకు 2,500 అన్నావు, ఎగబెట్టినావు. ఎవడు అసలో ఎవడు నకిలో అర్థం కాలేదా ప్రజలకు? బరాబర్ తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలోళ్ళని గెలిపిస్తారు. నీలాంటి నకిలీగాళ్లకు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి. ఇవాళ భూపాలపల్లి